వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. మునక్కాయ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందులోకైనా తినచ్చు. ముద్ద, రైస్ ఇట్లా పప్పు నానబెట్టి పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ ముందే. తర్వాత ఒక విజిల్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండుని కొంచెం నానబెట్టి పెట్టుకోండి పక్కన. నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. అదేవిధంగా మునక్కాయలను కూడా కట్ చేసి వాటర్లో వేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. కొన్ని వేరుశనగ పప్పుల్ని వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ అంతా వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా చిన్నగా ఒక ఆనియను, ఒక 7 తెల్లపాయలని యాడ్ చేసి కొంచెంగా కారప్పొడి, అదేవిధంగా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ని యాడ్ చేయండి. ఇప్పుడు పసుపు పొడి కూడా చిటికెడంతా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు ఉడికింటుంది. ఒక విజిల్ పెట్టుకున్నాక ఈ విధంగా కొంచెం పప్పుని దుద్దేసుకున్న తర్వాత అది పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకొని ఇంకా సేమ్ కుక్కర్ కానీ బౌల్లో కానీ పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా ఆవాలు, జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేయండి. ఇది బాగా ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెంగా కరివేపాకుని యాడ్ చేయండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి కావాల్సినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మామూలుగా అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు కదా రుచికి తగినంత. కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా దానికి మనము పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్, అదేవిధంగా దుద్దుకున్న పప్పు నీళ్ళు మొత్తం అంతా ఇందులో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన కట్ చేసి కడిగి పెట్టుకున్న మునక్కాయలను కూడా ఇందులో యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసేసి మీకు కావాలంటే విజిల్ పెట్టుకోండి, లేదంటే అలా కూడా బాయిల్ చేసుకోవచ్చు మునక్కాయ ఉడికేంత వరకు. నేనైతే ఒక విజిల్ పెడుతున్నాను. మీరు కావాలంటే అలానే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అలానే బాయిల్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ఉడికిపోయింది. ఇందులో కొత్తిమీర కొంచెంగా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే.